118వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 118 బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 98వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవో కంసచాణూరమర్దనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవయానం అనేటువంటి ఉత్తరాయణం కాంతివంతమైంది, అది జ్ఞానరూపమైంది. పగలు వెలిగినట్టు ప్రకాశిస్తుంది, జన్మకు రాకుండా నివారిస్తుంది, మోక్షాన్ని పొందేలా చేస్తుంది. కాబట్టి అది శుక్లగతి, అది అర్చిరాది మార్గం అని చెప్పేసి అంటారట. పితృయానం అనేటువంటి దక్షిణాయనం ధూమయుతంగా ఉంటుంది కాబట్టి జ్ఞానరహితంగా ఉంటుంది. రాత్రిలాగా చీకట్టు మూసుకొని ఉంటుంది కాబట్టి పునర్జన్మను కలిగిస్తుంది, బంధానికి హేతు అవుతుంది కాబట్టి అది కృష్ణగతి అవుతుందని చెప్పేసి. అందుకే కర్మ చేత పితృయాన మార్గం ప్రాప్తిస్తే జ్ఞానం చేత ఏమొస్తుందని చెప్పుకున్నాం, దేవయాన మార్గం సిద్ధిస్తుంది. చీకటి దారి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి వెలుగుదారిలో వెలుగులే ఉంటాయి, వెతలు అదృశ్యమైపోతాయి. ఏ మార్గాన్ని వదిలిపెట్టాలో దేనిని అనుసరించాలో విఘ్నులే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఎవరికి వారు విచారంలో విఘ్నులు కావాలి, మోహం నుంచి విడిపడాలి, మోక్షాన్ని పొంది చరించాలని చెప్తూ ఇక చివరగా భగవంతుడు దీనిని ఒక సందేశంగా చెప్తున్నాడు, మనకు అనుగ్రహిస్తున్నాడు 27వ శ్లోకంలో పట. నైతే శృతి పార్థ జానం యోగీ ముఖ్యతి కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవ. అర్జున, ఈ రెండు మార్గాలను తెలిసిన వాడు మోహాన్ని పొందడయ్యా. అందువల్ల అన్ని కాలాల్లో కూడా యోగయుక్తుడై ఉండు అని చెప్పేసి 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగం ముగింపు దశకు చేరుకున్నాం. ఇక మనం ఈ అధ్యాయంలోని ప్రత్యేక సాధనా సాధ్యాలను అర్థం చేసుకున్నాం. మళ్ళొక్కసారి అన్ని విషయాలు గుర్తు చేసుకుంటే ప్రధానంగా 4 రకాలైనటువంటి వ్యక్తులు మన మనసులో మెదులుతారు. జీవితంలో వ్యక్తులు సాధించేటువంటి గమ్యాలను, వారికి ప్రాప్తించే గతులను దృష్టిలో ఉంచుకుంటే 4 విధాలుగా మనం వాళ్ళను విభజించుకుంటున్నాం. మొదటి వాళ్ళను లౌకికులు అంటారు. విషయవాసనాపరులు, భోగాసక్తులు, స్వార్థమే కాని పదార్థం పట్టని వాళ్ళు. వీళ్ళు పరమార్థం గిట్టని వాళ్ళు. వీరికి కడుపే కైలాసం, కొంపే కైవల్యం, జీవితం ఏమిటో, జీవిత గమ్యం ఏమిటో పొరపాటున కూడా ఆలోచించని వాళ్ళు. ఇలాంటి అభాగ్యులు చస్తూ పుడుతూ పుడుతూ చస్తూ జనన మరణ చక్రం పరిభ్రమిస్తూ ఉంటారు. వీరికి అంతరించే ఉబలాటమే గాని తరించే ఉపాయం తెలియదు. ఎక్కువ శాతం ప్రపంచంలో ఇలాంటి వాళ్ళే ఉంటామట మనం లౌకికులుగా. రెండో వాళ్ళు మహాత్ములు. వీళ్లే జీవన్ముక్తులు, బ్రహ్మాత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు, స్థిరమైన జ్ఞానం కలవాళ్ళు, నిత్యానంద స్వరూపులు వాళ్ళు. వీరికి ప్రపంచం విస్తృతమైనటువంటి ప్రాయం, అది అంటే లెక్క చేయని ప్రాయం అన్నమాట. దేహము ఛాయ లాంటిది, అంతటా వీరికి బ్రహ్మదర్శనమే. వీరు కృతకృత్యులు, ఆప్తకాములు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి జీవించి ఉండగానే సూక్ష్మ కారణ దేహాలను నశింపచేసుకున్నవాళ్ళు. మృత్యువును ఎరుగరు కాబట్టి లోకాంతర గమనము, పునర్జన్మము వీరి విషయంలో అర్ధరహితం. వీరి దర్శనమే భగవద్ దర్శనం. ఇలాంటి వారు ఎక్కడో చాలా అరుదుగా ఉంటారని చెప్తున్నారు. ఇక మూడో వారు ముముక్షువులు. మోక్షమే పరమావధిగా కలిగి ఉంటారు.
కామ్యకర్మల జోలికి పోరు, బ్రహ్మోపాసనలో జీవిస్తూ ఉంటారు, లేదా సగుణ బ్రహ్మ ధ్యానంలో రమిస్తూ ఉంటారు. వీరికి అంతఃకరణ శుద్ధి ఉంటుంది, సాధన సాగుతూ ఉంటుంది, కానీ జీవితంలో జీవన్ముక్తులలాగా మోక్షాన్ని పొందలేకపోతారు. ఇలాంటి వారు మరణించిన తర్వాత ఉత్తరాయణంలో దేవయాన మార్గం గుండా బ్రహ్మలోకం చేరి అక్కడ బ్రహ్మ సన్నిధిలో జ్ఞానోపదేశాన్ని అందుకొని ప్రళయకాలంలో బ్రహ్మతో సహా పరమేశ్వర ప్రాప్తిని పొంది తరించిపోతారట. వీరికి పునరావృత్తి ఉండదు, పునర్జన్మ ఉండదు అని చెప్పేసి. ఇక 4వ వారు వాళ్ళు సకామ యోగులు. వీరికి కర్మలలో ఫలాపేక్ష ఉంటుంది. యజ్ఞయాగాలు నిర్వహిస్తారు, పరోపకారార్థం అనేక ఇష్టాపూర్త కర్మలు ఆచరిస్తారు, దానధర్మాలు చేస్తారు. భోగాసక్తి పరులైనటువంటి వీళ్ళు మరణానంతరం దక్షిణాయనంలో పితృయాణ మార్గం గుండా పయనించి చంద్రలోకం చేరుతారు. అక్కడ పుణ్యఫల భోగాలను అనుభవించిన తర్వాత తిరిగి మానవలోకానికి వస్తారు. వీరికి పునరావృత్తి ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది. వీరు మొదటి వారిలాగా బ్రతుకును అన్యాయం చేసుకోరు వీళ్ళు, అలాగని 2, 3వ కోలోని వారిలాగా తరించరు వీళ్ళు అని చెప్తూ సంక్షేపంగా చెప్పుకుంటే, మహాత్ములు లేక జీవన్ముక్తులు దేహం ఉండగానే తరించిపోతారు. ముముక్షువులు లేక బ్రహ్మోపాసకులు మరణానంతరం బ్రహ్మలోకంలో క్రమముక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఇక 3వది సకామ యోగులు మోక్ష స్పృహ లేక ఫలాకాంక్షతో స్వర్గాది లోకాలలో భోగాలు అనుభవించి మళ్ళీ జనన మరణాల ఊబిలో పడుతుంటారు. ఇక లౌకికవాదులంటే పురుషార్థం లేక పరమార్థం తెలియక అర్ధరహితంగా జీవిస్తూ జన్మలను వ్యర్థం చేసుకుంటూ భూమికి భారంగా గాలికి అడ్డంగా చలిస్తూ ఉంటారు. ఈ 4 విధాలైన వ్యక్తులలో మనం ఏమిటో ఎక్కడున్నామో తెలుసుకొని ఆ తర్వాత ఏది శ్రేయస్సో నిశ్చయించుకొని దానికి అనుగుణంగా జీవించాలి. అలా జీవించే వారు ఎవ్వరు కూడా మోహానికి గురికారు అని చెప్తున్నాడు ఇక్కడ. మరి జన్మరాహిత్యము జన్మ సాఫల్యం తెలియక కేవలం జన్మల చుట్టే పరిభ్రమించే లౌకికులు గాని సకామయోగులు గాని మోహోబిలో కూరుకుపోయిన వారే. వారిని పక్కన పెడితే జ్ఞానులు బ్రహ్మోపాసకులు వీరిరువురే మోక్షరూపులు కాబట్టి మోహం చెందని వాళ్ళు. మరణించక ముందే తరించే వారు జ్ఞానులు కాబట్టి మరణించిన తర్వాత తరించే వారు ముముక్షువులు అయినట్టు ఉపాసకులు. బ్రతికి చచ్చిన తరించని వారు లౌకికులు మరియు సకాములు. దేవయాన పితృయాన మార్గాలను ముందుగానే తెలుసుకున్నవారు మోహానికి గురి కానే కారు. ఇందులో ఒకటి మోక్షానికి, రెండోది మోహానికి దారితీస్తున్న వివేకాన్ని కలిగించి మోహాన్ని నివారిస్తుంది. మోహము మోక్షానికి విరుద్ధమని తెలిసిన తర్వాత మోహంలో ఎవరైనా సరే ఎందుకు పడతారు చెప్పండి? పడే అవకాశం లేనలేదు. ఈ విధంగా ఇంత చెప్పిన తర్వాత చివరిగా అర్జున యోగయుక్తుడు అని చెప్పి అంటున్నాడు భగవంతుడు. ఇక్కడ యోగి అంటే జ్ఞానయోగి, జీవన్ముక్తికి యత్నించేటువంటి పుణ్యాత్ముడు, మోక్షమే పరమావధిగా గలవాడు, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అంటే నిశ్చయమైన వివేకం కలవాడు అని చెప్తున్నాడు ఇక్కడ. చివరిగా ఈ మొత్తం 8వ అధ్యాయం యొక్క ఫలశ్రుతిని మనకు ఈ 28వ శ్లోకం లోపల చెప్తున్నాడు మనకు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. అర్జున, ఇది అర్థమైనటువంటి యోగి వేదాల వల్ల, యజ్ఞాల వల్ల, తపస్సుల వల్ల కలిగే పుణ్యఫలాన్ని విడిచిపెట్టేస్తాడయ్యా, శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందుతాడు అని చెప్తూ, పుణ్యం అనేది వేదాధ్యయనం వల్ల, వైదిక కర్మానుష్ఠానం వల్ల లభిస్తుందట. యజ్ఞానుష్ఠానం వల్ల, అశ్వమేధాది యజ్ఞచరణం వల్ల లభిస్తుంది. కాబట్టి తపస్సు వల్ల, చంద్రాయణాది వ్రతాల వల్ల సిద్ధిస్తుంది. అదేవిధంగా దానాది క్రియలు, గోదానాది షోడశ మహాదానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది. ఈ విధంగా శాస్త్రోక్తమైనటువంటి పుణ్యకర్మలకు పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. ఇవన్నీ నైమిత్తిక సుఖప్రాప్తాలే కానీ నిత్య సుఖప్రాప్త హేతువులు కానే కావు. వీటిని దాటిన వారే మనస్సును మోక్ష మార్గంలో నిలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నదిని దాటితేనే తీరం కదా, పుణ్యఫలం ప్రవాహాన్ని అధిగమిస్తేనే మోక్షం అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక మహాభక్తుని యొక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. కృష్ణదాసు అనేటువంటి గొప్ప భక్తుడు. ఆయన ఏకాంత భక్తుడు, ఆయన కర్మయోగి, ఎప్పుడూ శ్రీకృష్ణ ధ్యానామృత పానచిత్తుడు. ఆయన సంసార పోషణకు చిన్న ఉద్యోగాన్ని చేస్తూ ధర్మబద్ధంగా సమాహిత చిత్తుడై ప్రశాంతంగా జీవించేటువంటి వ్యక్తి ఈ కృష్ణదాసు. ఆ భక్తుడైనటువంటి కృష్ణదాసులో గొప్ప చిత్రకారుడు కూడా ఉన్నాడు. దీర్ఘ సమయాలలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవిత విశేషాలను ప్రతిబింబించేటువంటి ఘట్టాలను చిత్రీకరించేటువంటి వాడు.
అలా బొమ్మలను చిత్రించి తన చిత్రాలను అభినయించేటువంటి తన పొరుగింటి స్నేహితునికి ఎటువంటి అపేక్ష లేకుండా, ఫలం అపేక్ష లేకుండా ఆయనకి ఇచ్చేసేవాడు. ఈయన దించేవాడు చిత్రకారుడుగా, అవి పక్క ఇంటి ఆయనకి ఇచ్చేవాడు. ఈ విధంగా అద్భుతమైనటువంటి కొన్ని వందల వర్ణ చిత్రాలను కృష్ణదాసు రూపొందించాడు. అలా బొమ్మలను గీస్తూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ అజ్ఞాతంగా ఉండిపోయాడు ఆయన. కృష్ణదాసు చిత్రాలను గ్రహించినటువంటి పుణ్యాత్ముడు వాటిని చక్కగా ఏం చేసేవాడంటే ఆయన మంచిగా చట్రాలలో ఫ్రేమ్లో బిగించి ఉదారులైనటువంటి కొందరు భక్తుల సహకారంతో కృష్ణదాసు చిత్రకళా ప్రదర్శన అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశాడు ఆయన. ఆ కళా ప్రదర్శనను చూడడానికి కళారాధకులు అందరూ ఎంతో మంది వచ్చి వాళ్ళు చూసేసి వాళ్ళు పరవశించిపోయిందట పూర్తి. ప్రతిరోజు వేలాది సంఖ్యలో కూడా వచ్చి దర్శించి సంతోషపడేవాళ్ళట. ఇంతకీ ఈ అద్భుత కళాకారుడు ఎవరు, ఏ ప్రాంతం వాడు, ఎక్కడ ఉంటాడు అని సందర్శకులు ప్రశ్నించేవారట. ఈ ప్రదర్శనను ఏర్పరిచి కృష్ణదాసు స్నేహితుడు మాత్రం ఆ వివరాలను రహస్యంగానే ఉంచాడు. నెల రోజులు పూర్తయిపోయినాయి. చిత్రకళా ప్రదర్శన వైభవం దేశమంతా వ్యాపించింది. జనాలు ఇంకా తండోపతండాలుగా వచ్చి దర్శిస్తున్నారట. మరి అసమాన ప్రతిభావంతులైనటువంటి ఆ చిత్రకారుని చూడాలనేటువంటి ఉత్సాహం, ఉత్కంఠ జనంలో పెరిగిపోయింది. ప్రదర్శనను ఏర్పాటు చేసిన వ్యక్తే చిత్రకారుడేమో అని చెప్పేసి అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. చివరికి కళారాధకులు అంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అడుగుతున్నారు, తాతయ్య ఇవన్నీ మీరు గీసిన బొమ్మలే కదా అని అడిగారు. సత్యాన్ని అంగీకరించమని, అతన్ని సన్మానించే భాగ్యాన్ని తమకు ప్రసాదించమని చెప్పేసి అందరూ కలిసి పట్టుబట్టి మరీ ప్రార్థన చేశారట. ఇక చెప్పక తప్పింది కదా ఆయనకు. నాయన నిజం చెప్తున్నాను, ఈ బొమ్మలను గీసిన చిత్రకారుని నేను కాను. నా భాగ్యం కొద్దీ అవి నాకు లభించావయ్యా. వీటిని చిత్రీకరించినటువంటి అసమాన కళాకారుడు మన నగరంలోనే అజ్ఞాతంగా ఉన్నాడు. ఆయన హృదయం ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో నిండి ఉంటుంది అని చెప్పాడు. ఈ చిత్రాలన్నీ ఆయన తృప్తి కొరకు భగవంతుని ప్రీత్యర్థం గీసుకున్నవే. ఫలాపేక్ష తెలియని ఆ మహాత్ముడు తన హృదయంలో కలిగే భక్తిభావాలకు రూపొందిద్దుతూ వేసినవి వేసినట్టు మారు ఆశించకుండా నాకు ఇచ్చేసేవాడయ్యా. అలా 5 దశాబ్దాలు గడిచినాయి. అవి ఏమయ్యాయి, అవి ఏనాడో అతడు నన్ను అడగలేదు. నేను వాటిని 50 సంవత్సరాలు భక్తితో శ్రద్ధతో రక్షించుకుంటూ వచ్చాను. పేదనైన నేను ఈనాటికి ఉదారుల యొక్క సహకారంతో వాటిని చట్టాలలో అమర్చి ఈ ప్రదర్శన ఏర్పాటు చేయగలిగాను అని చెప్పాడు ఆ కృష్ణదాసు యొక్క స్నేహితుడు. అందరూ ఆశ్చర్యపోయింది. చిత్రకారుని చూపించమని కళా ప్రపంచం అంతా కూడా ఉవ్వెత్తున లేచిందట మొత్తం. అయ్యా మీ అందరికీ నమస్కారాలు. ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్చనగా ఈ కళారూపాలను సృష్టించినటువంటి ఆ మహానుభావుడికి గుర్తింపులు గౌరవాలు నచ్చవు. వాటిని ఆశించి చేసిన కార్యం కాదు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పాడు. ఈ ప్రదర్శన ఇలా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మహాత్మునికి తెలియదయ్యా. తన చిత్రాలకు చెందినటువంటి స్పృహ కూడా ఆయనకు లేదు. ప్రస్తుతం ఆయనకు కూడా నాలాగి 8 పదులు నిండి ఉంటాయి అని చెప్పాడు. కాకపోతే ఒక్క విషయం, రేపే ఈ ప్రదర్శనను సమాప్తం చేస్తున్నాం కాబట్టి ఏ ఆడంబరాలు లేకుండా మహాత్మునికి ఈ చిత్రకళా ప్రదర్శనను చూపించాలని భావించాను. నాకు మీరందరూ ఒక సహాయం చేయండి అని అడిగాడు. రేపు ఆయనను నా వెంట తీసుకుని వస్తాను. ఏ హడావుడి లేకుండా మీరు ఆయనను ప్రశాంతంగా దర్శించండి. విషయం చెప్పకుండా మెల్లగా ఆ మహాత్ముని వేదిక మీద తీసుకుని వస్తాను. అందరము మనసారా ఆయనను సన్మానించుకుని సంతసిద్దాము అని చెప్పాడు ఈ తాత. అందరూ అంగీకరించారు. మరునాడు సాయంత్రం ఎలాగో నచ్చజెప్పి కృష్ణదాసును చిత్ర ప్రదర్శన వద్దకు తీసుకుని వచ్చాడు. కర్ర సహాయంతో మెల్లగా అడుగులు వేసుకుంటూ కృష్ణదాసు తన ఆరాధ్యదేవి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని వివిధ చిత్రరూపాలను దర్శించి పులకరించి పరవశించిపోయాడట. చివరి చిత్రాన్ని చూసిన తర్వాత అంటున్నాడట, మహాత్మా మీరు రూపొందించి నాకు ప్రసాదించినటువంటి ఈ కళారూపాలను మీ అనుమతి లేకుండా ఇలా ప్రదర్శించినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ తాత ఈ కృష్ణదాసు యొక్క పాదాల మీద పడ్డాడట. ప్రదర్శనం చేసి ఏర్పాటు చేసినటువంటి తాత. నాయన అప్పుడు అంటున్నాడు కృష్ణదాసు, నాయన ఎంత శ్రమపడ్డావయ్యా నీవు. ఈ చిత్రాలకు చట్రాలు కూడా చేయించావు. నా కన్నయ్యను నాతో పాటు ఇంతమంది దర్శించే అవకాశాన్ని కల్పించావు కదయ్యా. కళాహృదయం కన్నా జీవన కళ ఎంత గొప్పదో నిరూపించావు అని చెప్పేసి ఆయన సంతోషపడిపోయాడు కృష్ణదాసు. కళాకారులందరూ కృష్ణదాసును వైభవంగా సన్మానించే కార్యక్రమానికి వాళ్ళు ప్రారంభించారట ఆ కార్యక్రమాన్ని. ఇంతలో దివ్యమైనటువంటి కాంతులను విరజిమ్మేటువంటి ఒక రథం ఆకాశం నుంచి కిందికి దిగుతూ ఉంది. రథంలో ఎవ్వరూ కనిపించడం లేదు. ఆశ్చర్యంతో అందరూ చూస్తున్నారట. ఇంతలో ఆ దివ్యనాదం ఒకటి రథం నుంచి వినిపించింది. దేవతలు కృష్ణదాసు కొరకు ఈ రథాన్ని పంపారు. పరమేశ్వరుని దివ్య సన్నిధిలో కృష్ణదాసుకు ఘన సన్మానం జరగబోతున్నది, సమయం అట్టే లేదు అన్న మాటలు వినిపించాయట. కృష్ణదాసు సమీపంగా రథం వచ్చి ఆగింది.
కృష్ణదాసు 2 చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ రథం ఎక్కాడు. ఆయన సర్వులు పలికేటువంటి విజయ ఘోషాలు విన్నుముడుతూ ఉంటే కవితల గుండెలో ప్రాణము నీవే, మమతల గూడిలో వాణివి నీవే, అంతము లేని కాంతివి నీవే, అనంతమైన శాంతివి నీవే, నీవే 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 నీవే, నా ఎద కదిపిన కళ నీవే నీవే, ఆ రథం గగన విహారం చేస్తూ అదృశ్యమైపోయిందట. పుణ్య ఫలాలను దాటిపోయిన భక్త కృష్ణదాసు జనప్రియ సన్మానాలకు అతీతంగా పయనించి ఆయన మరి సురపూజితుడైనటువంటి తన కన్నయ్య చరణ కమలాలను చేరి తరించిపోయాడు. నదిని దాటిన వాడు తీరం చేరినట్లు పుణ్య ఫలాలను దాటిన యోగి ఆది కారణము సర్వోత్కృష్టమైనటువంటి మోక్ష తీరాన్ని చేరి తరిస్తాడు. ఏనుగు పాదంలో అన్ని పాదాలు ఉన్నట్లు మోక్షంలో సమస్త ఫలాలు పుణ్య ఫలాలతో సహా ఒదిగి ఉంటాయి. అంటే పరమోత్కృష్టమైనటువంటి స్థానాన్ని జ్ఞానయోగి పొందుతాడు. మనం ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలోనే అర్జునుడు అడిగినట్టు 7 ప్రశ్నలకు ఈ విధంగా ఈ అధ్యాయం లోపల మనం సమాధానాలు మన భగవంతుడు అందజేశాడు. దీంతో మనకు ఈ యొక్క 8వ అధ్యాయం అయినటువంటి అక్షర పరబ్రహ్మ యోగం అనేది మనకు పూర్తి అయిపోయింది. శ్రీమద్భగవద్గీతాసోపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. 8వ అధ్యాయం మనకు పూర్తి అయిపోయింది. 8వ అధ్యాయానికి ఒకసారి మనము ఒక మహత్యం చెందినటువంటి ఒక శ్లోకాన్ని చెప్పుకొని మంగళం పూర్తి చేసుకుందాం. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.